టీఆర్ఎస్ కు బిగ్ షాక్. హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యేల మధ్య సంభాషణ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్స్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ కు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ లో అలజడి మొదలైంది. అన్న నువ్వు పార్టీ మారితే నేను వస్తా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరికొకరు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. స్థానిక రాష్ట్ర రాజకీయాల్లో నేపథ్యంలో పార్టీలో మారితేనే సేఫ్ అని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా తమ వ్యాపారాలను చక్కబెట్టుకోవడం, కేడర్ దూరంగా కూడా ఉండేందుకు ప్రయారిటీ ఇస్తూ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్టీల నేతలు బీఆర్ఎస్ వైపు చూశారు. గల్లీ లీడర్ దగ్గర నుంచి గులాబీ గూటికి అయితే చేరారు. అయితే అధికారం పోయి 3 నెలలు అయినప్పటికీ మళ్ళీ నేతలంతా అధికారంలో వచ్చిన ఆస్తం పార్టీకి వైపు కొందరు, కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ వైపునకు మరికొందరు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలువురు చేరారు. రాష్ట్రంలో ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తే 10 ఏళ్ళు అధికారంలో ఉండడం మానవైతే. దీన్ని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. పార్టీ మారితే లాభం అనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే బీఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారికి ప్రియారిటీ ఇస్తున్నారు. ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో వారికి పెద్దపీట వేస్తున్నారు. స్థానికంగా ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కనీసం సమాచారం ఇవ్వకుండా ప్రారంభోత్సవాలు, అధికార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు నిధులు కేటాయించకుండా పెండింగ్లో పెడుతున్నారు. అంతేకాదు తాము చెబితేనే పనులు చేయాలని కాంగ్రెస్ నేతలు నియోజకవర్గంలో హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి కలిసి నియోజకవర్గ అభివృద్ధి పనులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.